ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నెయ్యి చెక్కీలంటే తెలియని వారుండరు. పసందైన పాకంతో నోరూరించే మధురమైన ఈ వంటకం కేవలం ధనుర్మాస సీజన్ 3 నెలల్లోనే దొరుకుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోనూ వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీన్ని శీతాకాలం వంటకం అని కూడా అంటారు. పండుగల సమయంలో ఆడపిల్లలను పుట్టింటికి ఆహ్వానించేందుకు వెళ్లేవారు వీటిని మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు. అసలు ఈ మిఠాయిని ఎలా తయారు చేస్తారు, ఎందుకింత పేరు వచ్చిందనే విషయాలను ఈ కథనంలో చూద్దాం. వేసవికాలంలో మామిడి పళ్ళకు ఎంత గిరాకీ ఉంటుందో చలికాలంలో నెయ్యి చక్కీలకి ఉత్తరాంధ్రలో అంతే ఫేమస్. ఈ ధనుర్మువ్వ చక్కీల తయారీ విధానం ఇప్పుడు చూద్దామా? శ్రీకాకుళం ఒడిశా ప్రాంతంలో తయారు చేసే వంటకాల్లో ధనుర్మువ్వ వంటకం ప్రత్యేకత సంపాదించుకుంది. వీటిని మువ్వ చెక్కి, నెయ్యి చెక్కి అని కూడా పిలుస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలో ఈ మిఠాయి అంటే తెలియని వారుండరు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వీటిని గుడియా కులస్తులు తయారు చేస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మండల వీధిలో నివాసముంటున్న ఈశ్వరరావు గుడియా దంపతులు 40 ఏళ్లుగా వీటిని తయారు చేస్తున్నారు. నెలగంట పెట్టాక అన్ని గుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తారు. పంచదార, కొబ్బరి, నిమ్మరసం, పేలాలు, వాము, సోపు, డెకరేషన్కి జీడిపప్పు, చెరీసు, స్పెషల్ చెక్కీలు అయితే బాదం పప్పు పెడతాం. ప్రతి ఒక్కరూ వచ్చి నైవేద్యంగా ఈ అయ్యప్ప స్వాములని అందరూ తీసుకెళ్తారు అమ్మవారి గుళ్ళకి. ఇది నైవేద్యంగా చాలా దీనిగా సమర్పిస్తారు. చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరుకుతుంది. అత్తవారు ఇంటికి వెళ్ళినప్పుడు, కన్నవారి ఇంటికి వచ్చినప్పుడు, ఈ పిలుపులు చేసినప్పుడు ఈ స్వీట్లు ఇస్తారు. ఈ స్వీట్ తినాలంటే ఇప్పుడే తినాలి, తర్వాత మరి ఎవరు తిందామన్నా దొరకదు. పంచదార తీసుకొని కళాయిలో వేసుకుంటాం. కళాయిలో పంచదార మరిగాక కొబ్బరి ముక్కలు వేస్తాం. కొబ్బరి ముక్కలు బాగా మరిగాక వాటిని తీసేసి వేడి చేసి పేలాలు, పంచదార మొత్తం కలిపి ఒక ముద్దలా తయారు చేసి వాటిని వేడివేడిగా ఉండేటప్పుడే అచ్చుల్లో వేసి సర్దుకుంటాం సార్. కొబ్బరి ముక్కలతో తీర్చిదిద్దుతాం. దాన్ని చెరీసు, జీడిపప్పు అవి పెట్టి దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాం సార్. దీన్ని కొత్త ధాన్యంతో పేలాలు చేసి ఆ పేలాలు తీసుకొచ్చి మేము చేస్తాం సార్. వరి పంట చేతికి వచ్చిన తర్వాత కొత్త ధాన్యంతో చేసిన పేలాలతో నెయ్యి చెక్కీలు చేస్తారు. పంచదార, కొబ్బరి, నిమ్మరసం, పేలాలు, వాము, సోంపును ఈ వంటకంలో వాడతారు. చక్కెర చిక్కటి పాకంలో పేలాలు వేసి ముద్దగా తయారు చేస్తారు. వివిధ ఆకృతుల్లో ఉండే చెక్కీల అచ్చుల్లో వీటిని అమర్చుతారు. కొబ్బరి ముక్కలు పలుచుగా కోసి వాటిని పంచదార పాకంలో వేయిస్తారు. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన చెక్కీలపై వీటిని అందంగా అతికిస్తారు. ఇంకా ఖరీదైన ధనుర్మువ్వ చెక్కీలకు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ను పేర్చుతారు. చూపరులను ఆకట్టుకునేలా చేసిన ప్యాకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గత 40 సంవత్సరాల నుండి ఈ స్వీట్ని తయారు చేస్తున్నామండి. చలికాలంలో మాత్రమే తయారవుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈజీగా తిని జీర్ణం చేసుకోవడానికి మంచి స్వీట్ అండి ఇది. తర్వాత ఇది పెళ్ళిళ్ళలోను, పండగలకి, పబ్బాలకి కూడా ఆడపిల్లలు పిలుపులకి కూడా తీసుకువెళ్ళి సాంప్రదాయంగా వస్తుందండి. పూరి జగన్నాథ స్వామి గారికి ఆలయానికి, అలాగే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి ఆలయానికి, అమ్మవార్ల గుళ్ళకి కూడా సమర్పిస్తూ ఉంటామండి. మాకు ఇక్కడ బాగా ప్రసిద్ధి. శ్రీకాకుళంలో మేము తయారు చేస్తుంటాం. బరంపూర్లో కూడా తయారు చేస్తారు. కానీ శ్రీకాకుళంలో మాకు ఇక్కడ ప్రసిద్ధిగా భావించి మేము పలు కొట్లకి సప్లై చేస్తుంటాం. 4 లక్షల వారాలు ప్రసాదంగా భావించి ఒక నెల 2 మాసాల వరకు ఇది తయారు చేస్తాము. కానీ అందరూ ఈ పండగలకి తింటారు. ఈ 4 ఊర్లు 5 ఊర్లు పంపిస్తుంటాం. వాళ్ళు అవసరమైన బట్టి సరుకు పంపించి మేము వ్యాపారం జరుపుతుంటాం. వైష్ణవ దేవాలయాల్లో తొలి నైవేద్యంగా వీటిని సమర్పిస్తుండడం ఆనవాయితీగా వస్తోందని తయారీదారులు చెబుతున్నారు. రక్త సంబంధికులే కాకుండా స్నేహితులు కూడా బహుమతిగా ధనుర్మువ్వ చెక్కీలను ఉద్దానం ప్రాంతాల్లో ఇస్తుంటారు. ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తయారయ్యే ఈ మువ్వ చెక్కీలు ధనుర్మాసంలో దొరుకుతుంటాయి. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.